మాతాపితృదేవతాభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. తిరువూరు శేషమునీంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక గురువుల మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున 15వ భగవద్గీత 15వ అధ్యాయమైనటువంటి 8వ శ్లోకము విశ్లేషణ ఇచ్చుకుందాం. అది ఏమని చెప్తుందంటే, సత్వగుణం గలవారు ఏ ఆహారం తీసుకుంటారో వివరణ ఇక్కడ చెప్తుంది. ఏమనంటే, ఆయుస్సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యాస్లుగ్ధా హృద్యా ఆహార సాత్విక ప్రియా అని చెప్పబడుతుంది. అంటే ఏంటంటే, ప్రతి మనుషుల్లోనూ మానవులు 3 గుణాలు కలిగి ఉంటారు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. అలాంటి గుణములు కలిగిన వారు వాటికి తగ్గటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ సత్వగుణాన్ని కలిగిన వారు ఏ విధంగా ఆహారం తీసుకుంటారో తెలియజేస్తుంది. ఆ ఆహారం తీసుకునే విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క గుణాన్ని కూడా మనం గుర్తించవచ్చు. అవి ఏమిటంటే, అవి దీర్ఘ జీవితాన్ని ఇచ్చేటటువంటివి, సాధుత్వగుణాన్ని కలిగేటటువంటివి, శారీరక బలాన్ని ఇచ్చేటటువంటివి, రోగ నివారణకు సంబంధించినటువంటి సహజ సిద్ధమైన ఆనందాన్ని ఇచ్చేటటువంటివి, ఇతరుల యొక్క అభివృద్ధి పట్ల సంతోషపడేటటువంటివి, పెంచేటటువంటి గుణాలు కలిగినటువంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటారని చెప్పబడుతుంది. అంటే మనలో ఏ గుణం అయితే ఉంటుందో శరీరంలో, ఆ ఆహార పదార్థాల మీద మనకు అభిలాష కలుగుతూ వస్తుంది. కాబట్టి ఆ ఆహార పదార్థాలనే ఆ మానవుడు తీసుకుంటూ ఉంటాడు. అదంటేనే ఇష్టపడతాడు. వాటి మీదనే ఎక్కువ భ్రాంతి కలుగుతుంది. కాబట్టి భగవద్గీతలో చెప్పినటువంటి విషయం వల్ల ఏ మనిషికి ఎలాంటి గుణం ఉంటుందో అలాంటి ఆహారమే అతనికి నచ్చుతుంది. దాని మీద అభిలాష పడుతూ ఉంటాడు, ఎక్కువ ప్రీతి పొందుతూ ఉంటాడని చెప్పబడుతుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.